ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇస్కాన్లో 3 సంవత్సరాల వయసు గల ఒక సాధువు ఉన్నాడు. తన పేరు భగవత్. అలాగే 7 సంవత్సరాల వయసున్న రష్యన్ భక్తురాలు కూడా ఉంది. తన పేరు క్రిస్టిన్. ఈమెకి భగవద్గీతలో ఉన్న శ్లోకాలన్నీ కూడా వస్తుంటాయి. వీళ్ళు మాత్రమే కాదు, చాలామంది యంగ్ ఐఐటి పీపుల్, ఇంజనీర్స్, ఇంకెంతో మంది వాళ్ళ పెద్ద పెద్ద ఉద్యోగాలని, పెద్ద పెద్ద చదువుల్ని వదిలేసి మరీ ఇస్కాన్లో జాయిన్ అవుతున్నారు. అయితే ప్రశ్న ఏంటంటే, ఇస్కాన్ ఇలాగా చిన్న వ్యక్తుల నుంచి పెద్ద పెద్ద వ్యక్తుల వరకు అందరినీ కూడా ఇస్కాన్లో చేరేటట్టుగా ఎలా చేయగలుగుతుంది? వాళ్ళందరూ కూడా ఎలా చేరుతున్నారు? వాళ్ళందరూ ఇష్టప్రకారంగానే ఒక సాధువు జీవితాన్ని ఎంచుకుంటున్నారా? ఈ వీడియోలో దీన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఇదంతా 1940స్లోనే మొదలైంది. 1940లోనే యుఎస్ఏకి చెందిన ఎంతో మంది వ్యక్తులు తమ ఇష్ట ప్రకారంగానే దీంట్లో డివోటీస్గా మారారు. వీళ్ళంతా కూడా ఇండియన్ డ్రెస్ వేసుకొని రైల్వే స్టేషన్స్లో, ఎయిర్పోర్ట్స్లో హరే రామ హరే కృష్ణ అంటూ భక్తి గీతాలను ఆలాపించేవారు. అయితే ఇది ఎలా సాధ్యమైందంటే, 1920లో భక్తి వేదాంత అనే పేరు గల ఒక కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్కి అతని ధార్మిక గురువు ఒకరోజు భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన పాఠాలని వెస్ట్రన్ ప్రపంచం మొత్తానికి చెప్పమని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పిన వాటన్నిటి గురించి కూడా చెప్పాడు. అయితే అతను తన గురువు చెప్పిన మాటని ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే, కేవలం 30 సంవత్సరాల్లోనే ఇస్కాన్ 60 దేశాల్లో 225 సెంటర్స్ని ఏర్పాటు చేసింది. ఏదైనా హెల్తీ ప్రాఫిట్ ఉన్న మల్టీనేషనల్ కంపెనీ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, అంత ఫాస్ట్గా ఇస్కాన్ కూడా స్ప్రెడ్ అయింది. ఇస్కాన్ ఫౌండర్ అయిన శ్రీలా ప్రభుపాద ఒకసారి ఇస్కాన్ గురించి ఏమన్నారంటే, ఇస్కాన్ విషయంలో తన దృష్టి అంతా కూడా బిజినెస్ మోడల్ లాగే ఉంటుందని అయితే తెలియజేశాడు. అందుకే అది అంత ఫాస్ట్గా గ్రో అయిందని కూడా చెప్పాడు. అయినా కూడా ఒక ధార్మిక సంస్థ ఇంత త్వరగా ఎలా పాపులర్ అయింది, ఒక ఆధ్యాత్మిక ఇన్స్టిట్యూషన్ ఇంత ఫాస్ట్గా ఎలా ప్రజల్లోకి చేరుకుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో చాలా రకాల ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఇస్కాన్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఇస్కాన్ స్కూల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, వాళ్ళ కరికులం హిందూ మతాన్ని మోడర్న్ ఎడ్యుకేషన్తో కలిపి నేర్పే విధంగా ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చాలా హ్యాపీగా ఈ స్కూల్స్లో అడ్మిట్ చేస్తారు. అయితే అందరికీ పూర్తి స్థాయి ఇస్కాన్ స్కూల్లో చదవాలని కూడా ఉండదు. అలాంటి వాళ్ళ కోసం కొన్ని ఇస్కాన్ స్కూల్స్ ఐసిఎస్సి, ఐఏఎస్సి, సిబిఎస్సి లాంటి బోర్డ్స్తో కూడా కలిసి పనిచేస్తూ ఉంటాయి. అందులో కూడా చదువుకోవచ్చు. ఈ స్కూల్స్లో ఒక స్పెసిఫిక్ లెక్చర్లో రిలీజియస్ టీచింగ్ని కూడా అందించడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇస్కాన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ మీ పిల్లలకి మీరు ఇస్కాన్ అందించే జ్ఞానాన్ని కూడా అందించాలనుకుంటున్నారు, కానీ మీ పిల్లల స్కూల్కి ఇస్కాన్కి ఎటువంటి రిలేషన్ లేదు, అయినా కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి సండే స్కూలు, ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఇస్కాన్ నాలెడ్జ్ని అయితే అందించవచ్చు. రెసిడెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇస్కాన్లో ఉండడానికి 2 రకాల పద్ధతులు ఉంటాయి. మొట్టమొదటిది బ్రహ్మచర్య, అంటే సన్యాసిగా ఉండడం, అంటే సిలబస్ని పూర్తిగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు టెంపుల్లోనే ఉంటారు. వాళ్ళు తల మీద జుట్టు లేకుండా ఉంచుకోవడం, అలాగే శాస్త్రీయమైన దుస్తులను వేసుకోవడం, ఇలాగా అన్నీ కూడా సాధువులకి సంబంధించిన రూల్స్ని ఫాలో చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరిలో మరో గ్రూప్ ఉంటుంది, అది ఇస్కాన్ కాలనీ. బేసిక్గా వీళ్ళందరూ కూడా ఇస్కాన్ ఫాలోవర్స్ యొక్క రెసిడెన్షియల్ సొసైటీ లాంటి వాళ్ళు. ఈ డివోటీస్కి పెళ్లి చేసుకోవడానికి ఫ్రీడమ్ ఉంటుంది. ఇది కూడా కాకుండా ఇస్కాన్ ఒక నాన్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ను కూడా కండక్ట్ చేస్తుంది. అందులో మనలాంటి నాన్ డివోటీస్ కూడా ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు కృష్ణ కాన్షియస్నెస్ని ఫాలో చేసి తర్వాత మళ్ళీ మన నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళ లెక్చర్స్ మరియు టీచింగ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా 4 నుంచి 8 గంటల వరకు ఉంటాయి. దాని తర్వాత మీరు ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, లేదంటే మీరు కాలేజీలో చదివే స్టూడెంట్ అయినా, మీరు ఏం చేస్తున్నా కూడా 8 గంటల తర్వాత మళ్ళీ మీ డ్యూటీని నార్మల్గా చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ రాత్రి వరకు యాజ్ ఇట్ ఈస్గా చేసుకోవచ్చు, రాత్రి పడుకోవచ్చు. మళ్ళీ తెల్లవారు 4ంటికి లేచి మళ్ళీ వాళ్ళ యొక్క టీచింగ్స్ అన్నీ వినాలి. 8 వరకు అలా విన్న తర్వాత మళ్ళీ మన లైఫ్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే ఇస్కాన్ ఏం చేస్తుందంటే, భగవంతుడిని జీవితాన్ని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తోంది. ఇలా చేయడం వల్ల ప్రజలు వాళ్ళ యొక్క రెగ్యులర్ లైఫ్ని చేంజ్ చేసుకోకుండానే స్పిరిచువాలిటీతో కనెక్ట్ అవ్వచ్చు. ఈ రీజన్ కారణంగానే ఇస్కాన్ యొక్క కృష్ణ కాన్షియస్నెస్ అనేది చాలా తొందరగా పాపులర్ అయింది. చాలామంది బ్లాగర్స్ కూడా ఇదే విషయాన్ని వాళ్ళ బ్లాగ్స్లో కూడా తెలియజేస్తూ ఉంటారు. తన యొక్క నార్మల్ లైఫ్ని కొనసాగిస్తూనే కృష్ణ కాన్షియస్నెస్ని కూడా తన జీవితంలో ఇంక్లూడ్ చేసుకోగలిగినట్టు కూడా చాలామంది చెబుతూ ఉంటారు. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఇస్కాన్ ఎటువంటి రిలీజియస్ ఇన్స్టిట్యూట్ అంటే, ఇది పూర్తిగా ఒక ఆర్గనైజేషన్ లాగా ఎంప్లాయ్మెంట్ని కూడా ఇస్తుంది. మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం డివోటీ ఎంప్లాయీస్కి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతా కలిపి ఒక మాటలో చెప్పాలంటే, ఇస్కాన్ ఒక ఫ్లెక్సిబుల్ స్పిరిచువాలిటీని ప్రజలకు అందిస్తోంది. అంటే మనం దేవుడిని నమ్మచ్చు, దేవుడిని ప్రార్థించవచ్చు, దేవుడికి సంబంధించిన ప్రతి విషయాన్ని నేర్చుకోవచ్చు, దేవుడి యొక్క ఆలోచన విధానాలతో మనం కూడా మన లైఫ్ని కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ అది కూడా మన రెగ్యులర్ లైఫ్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండానే. అయితే ఇస్కాన్ పాపులారిటీకి ఉన్న రెండో కారణం ఇంటరాక్షన్.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెక్సికన్ డాక్టర్ ఉన్నాడు, అతని పేరు రోహిణి నందన్. అతను ప్రభుపాద యొక్క ఒక పుస్తకాన్ని చదివి ఇస్కాన్ ఫాలోవర్గా మారాడు. అండ్ ఈ రోజు కూడా అతని ఫ్యామిలీ మొత్తం కృష్ణుడి భక్తులే. బేసిక్గా ఈ ఇంటరాక్షన్కి మొదటి స్టెప్ భగవద్గీతను ప్రజల వరకు చేర్చడం. ఇందులో ఇస్కాన్ డివోటీస్ మేజర్ రోల్ని ప్లే చేస్తారు. వీళ్ళకి టెంపుల్ నుంచి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ప్రజలని రైల్వే స్టేషన్స్, మెయిన్గా యూనివర్సిటీస్, పార్క్స్, పబ్లిక్ ప్లేసెస్లో కలవమని అండ్ వాళ్ళకి వాళ్ళ బుక్స్ని అమ్మమని చెబుతూ ఉంటారు. ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ పుస్తకాలను కొంటారు. ఈ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా ప్రజలకు ఒక పాజిటివ్ ఇంటరాక్షన్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే సాధారణంగా చాలా మంది భక్తులు ఉంటారు, కానీ వాళ్ళందరినీ కూడా ఎలాగ ఒక చోటకి చేర్చాలి అనే విషయం ఎవరికీ తెలియదు. అండ్ ఎక్కడికి చేరాలి అనే విషయం ఆ భక్తులకు కూడా తెలియదు. అండ్ అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చడానికి చేసే ప్రయత్నమే ఈ పర్సనల్ ఇంటరాక్షన్. ఇప్పుడు నమ్మకం లేని వాళ్ళనో లేదంటే వేరే మతస్థులనో ఈ పుస్తకాలను కొనమని, ఇస్కాన్లో చేరమని, కృష్ణుడు భక్తులుగా మారమని చెబితే తప్పు. కానీ అలా కాకుండా వీళ్ళు హిందువుల దగ్గరికే వెళ్ళి చెబుతూ ఉంటారు. సో ఎవరైతే ఆల్రెడీ హిందువులుగా ఉంటారో, ఎవరైతే భక్తిని కలిగి ఉంటారో వాళ్ళకు ఒక మార్గాన్ని చూపిస్తుంటారు. ఒకవేళ వేరే రిలీజియస్ పీపుల్ ఎవరైనా సరే ఈ పుస్తకాలను చూసినా, వాటిని కొనుగోలు చేసినా, లేదంటే వీళ్ళతో ఇంటరాక్ట్ అయినా, వీళ్ళ గురించి, ఇస్కాన్ గురించి, కృష్ణుడి గురించి తెలుసుకున్నా కూడా వాళ్ళు ఎవరిని కూడా కన్వర్ట్ అవ్వమని అసలు ఏమాత్రం అడగరు. సో ఇలా ఏమీ చెప్పకుండా జస్ట్ దేవుడి గురించి చెప్పడం వల్ల ఇంటరాక్షన్ అనేది బాగా పెరుగుతోంది. సో దాని కారణంగా చాలా మంది ఇస్కాన్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పారో యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ ఏం చేస్తూ ఉంటుందంటే ఇస్కాన్కి చెందిన గురువులందరినీ కూడా యూనివర్సిటీ ఫెస్ట్కి పిలుస్తూ ఉంటుంది. దీని కారణంగా కూడా వేరే దేశాల్లో ఇస్కాన్కి ఒక మంచి బ్రాండ్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ గురువులందరూ కూడా స్టూడెంట్స్తో ఒక యంగ్స్టర్ లాగా ఇంటరాక్ట్ అవుతారు, ఎప్పుడు కూడా ఒక గురువు లాగా ఇంటరాక్ట్ అవ్వరు. రీసెంట్గా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా వీళ్ళ ఫెస్ట్ని ఆర్గనైజ్ చేస్తూ వీళ్ళని ఇన్వైట్ చేసింది. ఎందుకంటే కేంబ్రిడ్జ్లో ఇస్కాన్ హిందూయిజం స్టడీ యొక్క సిలబస్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ కూడా. ఇటువంటి పాజిటివ్ పబ్లిసిటీస్ కారణంగా ఇస్కాన్ యంగ్స్టర్స్లో చాలా మంచి గ్రిప్ని అయితే క్రియేట్ చేసుకుంది. అండ్ చివరగా అండ్ అత్యంత ముఖ్యమైన రీజన్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఇస్కాన్ యొక్క కన్వీనియంట్ మోడ్ ఆఫ్ వర్షిప్. నార్మల్గా టెంపుల్, ట్రైన్ మరియు ఆఫీస్, ఈవెన్ స్నానం చేస్తున్న టైంలో కూడా మీరు హరే కృష్ణ అని జపించండి, అంతే మీ పూజ అయిపోయినట్టే. ఈ పర్టికులర్ ప్రాక్టీస్ని కీర్తాన్ అంటారు. ఇందులో భాగంగా డివోటీస్ పబ్లిక్ ఏరియాలలో ఒక చోట కలిసి పాటలు పాడడం కానీ, డ్యాన్స్ చేయడం కానీ, ఇటువంటి ఫన్ యాక్టివిటీస్ చేస్తూ కూడా వాళ్ళ యొక్క భక్తిని తెలియజేస్తూ ఉంటారు. కానీ ఇది పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగించే తెలివైన మెథడ్ అని కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రజలకి మిగతా మతాలతో కంపేర్ చేసినట్టయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. ఒక పర్టికులర్ టైంలో పూజ చేయాల్సిన అవసరం ఉండదు, అండ్ ఒక పర్టికులర్ మెథడ్లోనే పూజ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. రివర్స్లో ఇక్కడ మీకు పూజ అనేది ఒక యాక్టివిటీగా అండ్ మీకు చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే విధంగా కూడా మారిపోతుంది. ఇస్కాన్ యొక్క మరొక మోడ్ ఆఫ్ వర్షిప్ ఏంటంటే ఫీస్టింగ్, అంటే భోజనం పెట్టడం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్టీవ్ జాబ్స్ తన కాలేజ్ డేస్లో ఇస్కాన్ టెంపుల్లో తినడానికి వెళ్ళేవాడని మీకు తెలుసా? ఇస్కాన్ యొక్క ఫుడ్ ఫాలో అసోసియేషన్ ద్వారా వాలంటీర్స్ ప్రతిరోజు దాదాపుగా 1 మిలియన్ మందికి భోజనం పెడతారు. ఇది ఎందుకు స్టార్ట్ అయిందంటే 1917వ సంవత్సరంలో ప్రభుపాద తమ గ్రామంలోని కొంతమంది పిల్లలు ఆహారం కోసం ఒక వీధి కుక్కతో పోరాడుతూ ఉంటే దాన్ని చూసి ఆయన మనసు చలించిపోయింది. సో ఇమీడియట్గా టెంపుల్కి దరిదాపుల్లో 10 మైళ్ళ చుట్టూ ఏ పిల్లాడు కూడా ఆకలితో పడుకోకూడదని డిసైడ్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఇస్కాన్ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఆహారాన్ని పంపుతూ ఉంటుంది. ప్రతిరోజు దీని ద్వారా 8,30,000 మంది పిల్లల కడుపు నిండుతోంది. ఈ కారణాలన్నిటి వల్ల ఇస్కాన్ ఒక రిలీజియస్ కన్వీనియన్సే కాదు, ఒక సోషల్ సర్వీస్ ప్రొవైడర్లా కూడా ఒక గుర్తింపును పొందింది. చాలాసార్లు వాళ్ళ యొక్క ఈ సోషల్ సర్వీస్ ప్రజలు ఇస్కాన్లో జాయిన్ అవ్వడానికి కూడా ఎక్కువగా మోటివేట్ చేస్తూ ఉంటుంది. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే గౌర్ గోపాల్ దాస్ అనే ఒక వ్యక్తి. ఇతను మొదట్లో హిందుస్థాన్ పెట్రోలియంలో జాబ్ చేసేవాడు, కానీ ఇప్పుడు అతను ఒక ప్రాపర్ ఇస్కాన్ ఫాలోవర్గా మారి సొసైటీని పేబ్యాక్గా మార్చడానికి డివోటీగా మారాడు. ప్రతి ఒక్క ఇస్కాన్ డివోటీ సాధువుగా మారడానికి ఇదే తనదైన ఇండిపెండెంట్ మరియు ఇంట్రెస్టింగ్ రీజన్. ఇస్కాన్లో మరొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అమోఘ్ లీలా ప్రభు. ఇతను 12th క్లాస్ చదువుతున్నప్పుడు ఒకరోజు సడన్గా భగవంతుడిని వెతకడం కోసం తన ఇంటిని వదిలి ఇస్కాన్లో జాయిన్ అయ్యాడు. కానీ కొద్ది రోజుల తర్వాత ఇతను తిరిగి తన పాత జీవితంలోకి వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నాడు. తర్వాత అతను బీటెక్ చేశాడు అండ్ జాబ్ కోసం యుఎస్ వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న ఆ లగ్జరీ లైఫ్లో అతనికి ఎంజాయ్మెంట్ దొరకట్లేదు. అందుకని అతను మళ్ళీ తిరిగి ఇస్కాన్ని వెతకడంలో మునిగిపోయాడు. అండ్ ఇస్కాన్ మాత్రమే తనకి మెటీరియల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్లో బ్యాలెన్స్ ఇవ్వగలుగుతుందని అతను రియలైజ్ అయ్యాడు. సో అతను అన్నీ వదిలేసి మళ్ళీ ఇస్కాన్లో పర్మనెంట్గా చేరిపోయాడు.
అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి బాగా డబ్బు, ఒక పెద్ద బంగ్లా, మంచి కారు, మంచి ఫ్యామిలీ అన్నీ దొరుకుతూ ఉంటాయో ఆ టైంలో తనని తాను తెలుసుకోవాలని కోరిక డెవలప్ అవుతుంది. మనం ఏంటి, ఎందుకున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన ఉద్దేశం ఏంటి, మన జీవిత పరమార్థం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈ ప్రశ్నలకి జవాబులు వెతకాలని చూస్తూ ఉంటారు. అండ్ చాలామంది వీటికి జవాబులు వెతకడం కోసం కూడా వాళ్ళ మతం వైపుకి వెళ్తూ ఉంటారు. అయితే చాలామంది వాళ్ళకి ఇస్కాన్ ద్వారా ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు చాలా బాగా దొరికాయని చెబుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య ప్రభు అని ఒక పర్సన్ ఉన్నాడు. ఇతను క్రిస్టియానిటీ నుంచి డైరెక్ట్గా ఇస్కాన్ ఫాలోవర్గా మారాడు. ఇతను తన ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇస్కాన్ ద్వారా లభించాయని నమ్ముతాడు. మిగిలిన మతాల ద్వారా ఆ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరకవని అతను అనట్లేదు. ఇది కేవలం మ్యాటర్ ఆఫ్ పర్సనల్ ఒపీనియన్ కూడా చెబుతున్నాడు. ఎవరి మతంలో వాళ్ళకి జవాబులు దొరికినట్టయితే వాళ్ళు ఆ మతానికి చెందిన వాటితో కనెక్ట్ అవుతూ ఉంటారు. కానీ చాలా మంది ఇస్కాన్ వైపు అట్రాక్ట్ అవ్వడానికి ఇదే చాలా పెద్ద రీజన్. చైతన్య ప్రభు లాగే చాలా మంది ఫాలోవర్స్ ఇస్కాన్ని తమ నార్మల్ లైఫ్ని అండ్ స్పిరిచువల్ లైఫ్ని కనెక్ట్ చేసి ఒక బ్రిడ్జ్ లాగా చూస్తారు. ఇప్పుడు ఇస్కాన్లో మెంబర్గా మారిన తర్వాత టెంపుల్లో ఉండాల్సి వచ్చినట్టయితే ఎటువంటి రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అవి బేసిక్ రూల్సే. మొదటి రూల్ ఏంటంటే మాంసం, చేపలు, గుడ్లు ఇలాంటివన్నీ తినడం మానేయాలి. రెండవది టీ, కాఫీ, టొబాకో లాంటివన్నిటిని కూడా మానేయాలి. మూడవది మోసం చేయకూడదు. నాలుగవది పెళ్ళైన తర్వాత పిల్లల కోసం మాత్రమే సంసార జీవితాన్ని గడపాలి. ఇవి కాకుండా డివోటీస్ యొక్క టైం టేబుల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఉదయం 4 గంటలకు లేచి ఫ్రెష్ అవ్వాలి. తర్వాత 8:30 వరకు ప్రేయర్ చేయాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళకి అలర్ట్ చేసిన పనుల కోసం బయలుదేరాలి. వీళ్ళకి చాలా మటుకు టెంపుల్కి సంబంధించిన పనులే ఉంటాయి. టెంపుల్లో ఏదైనా పనులు ఉంటే చేయడం, లేదా బయటకు వెళ్ళి బుక్స్ అమ్మడం మొదలైనవి. మధ్యాహ్నం 1-2 గంటల మధ్య లంచ్ చేసి భగవద్గీత క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. తర్వాత సాయంత్రం 7 గంటలకు మరోసారి గీత క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మరికొన్ని రీక్రియేషన్ యాక్టివిటీస్ ఉంటాయి, అవి చేయాలి. ఇందులో మీరు ఏం చేయాలనుకుంటే చేయగలుగుతారు. వేరే వాళ్ళతో మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ. దీని తర్వాత ఒక లైట్ డిన్నర్ ఉంటుంది. ఇందులో వేడి పాలు అలాగే కొన్ని పళ్ళు ఉంటాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ టైం టేబుల్ మొత్తం శ్రీకృష్ణ భగవానుడు కూడా ఫాలో చేస్తాడంట. ఇస్కాన్లో మరొక ప్రత్యేకత ఏంటంటే అక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక బ్రతికి ఉన్న మనిషిలాగా ట్రీట్ చేస్తారు. దానివల్ల డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ దేవుడితో ఇంకా ఎక్కువ దగ్గరగా ఉన్న అనుభూతిని పొందుతుంటారు. ఓవరాల్గా రిలీజియస్ కన్వీనియన్స్ మరియు బ్యాలెన్స్ని వెతకడంలో ఇస్కాన్ వాళ్ళ డివోటీస్కి చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ 600 సెంటర్స్లో 1 మిలియన్ కంటే ఎక్కువ మంది డివోటీస్ ఉన్నారు. ఇది కాకుండా ఇస్కాన్ పైన ఎప్పుడూ కూడా ఒక మిషనరీ ఇన్స్టిట్యూషన్ అనే ఆరోపణలు ఉన్నాయి. ఇది బలవంతంగా వేరే వాళ్ళపైన వాళ్ళ మతాన్ని రుద్దుతోంది మరియు బలవంతంగా వాళ్ళని కన్వర్ట్ చేస్తుందని అంటారు. కానీ నిజాయితీగా చెప్పాలంటే ఇస్కాన్కి ఇటువంటి కన్వర్షన్స్తో అసలు ఏమాత్రం సంబంధం లేదని చాలామంది చెబుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ పెద్ద పెద్ద అఫీషియల్స్ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు కూడా. ఇస్కాన్ అటువంటి పనులు ఎప్పుడూ చేయలేదని చెబుతుంటారు. సో ఇస్కాన్ని, శ్రీకృష్ణుడి యొక్క కాన్షియస్నెస్ని, శ్రీకృష్ణుడి యొక్క ఆలోచనల్ని, సిద్ధాంతాలని నమ్మే చాలామంది ఇస్కాన్లో చేరుతున్నారు. అలాగే ఇస్కాన్ యొక్క సిచ్యువేషన్స్, ఇస్కాన్ యొక్క కంఫర్ట్ లెవెల్స్, ఇస్కాన్ యొక్క ఫ్లెక్సిబిలిటీ వీటన్నిటి కారణంగా కూడా చాలామంది ఇస్కాన్లో చేరుతున్నారు. సో దాట్స్ గైస్, మీరేమనుకుంటున్నారు ఈ విషయం మీద? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఛానల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. నో మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బై.